గోదావరి డెల్టా సాగుబడితో పులకించింది. రబీ సీజన్ సాగునీటి సమస్య తలెత్తుతుందన్న అనుమానంతోనే పంట సాగుబడి చేశాడు అన్నదాత. ప్రభుత్వం సైతం ప్రణాళికగా సాగునీరు అందించడంతో రైతన్న అధిక దిగుబడిని సాధించాడు. ఈ ఏడు రబీలో 9 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంట అన్నదాతల చేతికొచ్చింది. గతేడాది రబీ సీజన్ కంటే ఎక్కువ దిగుబడి రావడంతో ఉత్సాహంగా ఖరీఫ్కు సిద్ధమయ్యారు అన్నదాతలు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం కూడా అదే స్థితిలో అభివృద్ధి చెందుతుందని భావించారు సీఎం వైఎస్ జగన్. వ్యవసాయాన్ని పండుగ చేశారు. రైతన్నను ఆదుకోవడానికి ఆయన ప్రభుత్వంలో రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో నిజంగానే సాగుబడిని పండుగ చేశారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపారు. రెండో పంట అంటే రబీ పంట చాలా మొదట్లో చాలా ఒడిదుడుకులు పడడం జరిగింది. ఏం చేద్దంటే వాటర్ చాలా సఫిషియెంట్గా లేదనేది అధికారులు తేల్చిన విషయం. తర్వాత ఏంటంటే అదృష్టం కొద్ది మొత్తం వాటర్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇక్కడికి రావటం, రబీ మంచి ఫలితాలను సాధించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఈ ఉమ్మడి జిల్లాలో చూస్తే దాదాపు 13 లక్షల టన్నులు ఈ ఉత్పత్తి రావడం జరిగింది ఈ సంవత్సరం రబీ. అంటే హైయెస్ట్ ఈల్డింగ్స్. రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి సీజన్లో రైతులు సాగుకు సిద్ధం కాగానే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు అందిస్తున్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రాల ద్వారా సరైన విత్తనాలు, పురుగు మందులు అందించడమే కాదు, అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రకృతి విపత్తుల నుంచి కూడా అన్నదాత అగచాట్లు పడరాదని పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గతేడాది కోనసీమలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన 23,000 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 17,82,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందంటున్నారు రైతు నేతలు. టైం టు టైం ఏదైనా సరే అంటే ఇన్పుట్ సబ్సిడీ ఉంది, టైం టు టైం, అలాగే ఇన్సూరెన్స్ ఉంది, ఖచ్చితంగా అదే సీజన్లో ఇవ్వటం అనేది చాలా ఉపయోగపడింది. అలాగే ఆర్బీకే ద్వారా ఎన్నో రకాలైనటువంటి సర్వీసెస్ అందుతున్నాయి. ఏంటంటే పంట మన విత్తనం కాడి నుంచి అన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ధాన్యం కొనుగోలులో కూడా ఈవేళ ఎంఎస్పీ రేటు 1637.5కే కూడా తీసుకుంటుంది. ప్లస్ మళ్ళీ అమాలీ ఛార్జెస్ కూడా ఇవ్వటం, అలాగే ఆర్బీకే ద్వారా ఇవన్నీ సర్వీసులు అందటం రైతుకి చాలా హ్యాపీగా ఉంది. సాధారణంగా తూర్పు గోదావరి జిల్లాలో వరి, చెరకు, వేరుశెనగ, కందులు, పెసలు, పసుపు సాగు చేస్తారు. ఇందులో ఎక్కువ శాతం వరి సాగు చేస్తారు. ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతులకు ప్రభుత్వం తన వంతుగా చర్యలు తీసుకుంది. సబ్సిడీపై పచ్చి రొట్ట ఎరువులను అందిస్తోంది. దీంతో పాటు ఈ సీజన్ కు 58,356 టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు అధికారులు. దాదాపు 38,000 క్వింటాళ్ల విత్తనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడు రబీలో గోదావరి డెల్టాలో అత్యధికంగా దిగుబడి సాధించడంపై అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 8,96,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 14 లక్షల టన్నుల ధాన్యం రైతుల చేతికి అందింది. ఈ ఏడు రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని తెలుసుకుంటున్న అన్నదాతలు ఉత్సాహంగా ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు.